అందరికీ వందనాలు. మహోన్నత మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మనం ఎంతగా దేవునికి దగ్గరగా వెళ్దాం అనుకుంటామో, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుని వాక్యాన్ని పాటిస్తూ, దేవునికి మహిమకరముగా నేను జీవించాలనుకుంటున్నాను అని చెప్పి చూడకుండా, మాట్లాడకుండా, తినకుండా, ఏ విషయంలో కూడాను మన శరీరాన్ని సంతోషపరచుకోకుండా ఆత్మానుసారాలిగా జీవించాలని మనం ఎప్పుడైతే ఒక సిద్ధపాటుతో, ఒక క్రమముతో, ఒక ఆశతో, ఒక ఆసక్తితో మనం జీవించడానికి ప్రయత్నం చేస్తామో, అప్పుడు ఎప్పుడైతే మనము ఆ ప్రయత్నంలో ఉంటామో అప్పుడు మన ఇంట్లో వాళ్ళే మనల్ని కాదంటారు, మన ఇంట్లో వాళ్ళే మనకి సపోర్ట్ చేయరు, మన ఇంట్లో వాళ్ళే మనకి విమర్శిస్తూ ఉంటారు. దిగొచ్చాడురా చిన్న యేసుప్రభు, చెప్పావులే నీతులు బైబిల్లో చెప్పుకో, అందరూ అలానే చేస్తున్నారు, నువ్వు చేస్తావు అనుకుంటూ మనల్ని ఒక పక్కకు పడేయడము, పక్కకు తోసేయడము, లేదా విలువ ఇవ్వకపోవడము, చెప్పిన మాట వినకపోవడము, లేకపోతే నువ్వు బయటలో చెప్పుకోనన్న నాకు కాదు అనడము, ముందు నీది నువ్వు చూసుకో తర్వాత మాకు చెప్దు కానీ అనడము. ఈ టైప్ ఆఫ్ క్రిటిసిజం అంటే విమర్శ అనొచ్చో, లేకపోతే తీసి పారేయడం అనొచ్చో, లేకపోతే తిరిగి మనల్నే నీది నువ్వు చూసుకో అనడము కావచ్చు. లేదా మనం వాక్యం చెబుతూ ఉంటే అది నీలో లేదే, ఇది ఇంపార్టెంట్, అది నీలో లేదే, ముందు నువ్వు ముందు పాటించిన తర్వాత నాకు చెప్పు అని చెప్తూ ఉంటారు. ఉదాహరణకి నువ్వు పాటిస్తూ ఉండొచ్చు, లేదా నువ్వు దాన్ని అలా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. ఆ ప్రయత్నంలో నువ్వు మెల్లమెల్లగా సక్సెస్ అవ్వడానికి ముందుకు వెళ్తూ ఉండొచ్చు. కానీ ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించరు. నువ్వు చేస్తున్నావా లేదా, నువ్వు ప్రయత్నిస్తున్నావా లేదా అనేది, రిజల్ట్ వచ్చిందా లేదా అనేది చూస్తారు. ప్రియ సహోదరులారా, ఆత్మీయ జీవితంలో మనము వాక్యానుసారంగా జీవించే ప్రయత్నంలో ఒకేసారి రిజల్ట్ రాదు. ఎందుకంటే ఆల్రెడీ మనం లోకంలో మునిగిపోయి, లోకానుసారముగా మారిపోయి, లోకపు దేవతల చేత పట్టబడి ఉన్న వాళ్ళము. క్రీస్తుని అంగీకరించిన వెంటనే మనం బహుశా మన ఇంట్లో విగ్రహాలకు సంబంధించినవన్నీ దూరం చేసుకుంటాం. ఆ తర్వాత దేవుడు అనుగ్రహించే కృప కొలది, దేవుడు మనకి అనుగ్రహించే వాక్యపు వెలుగులోకి వస్తూ మెల్లమెల్లగా క్రీస్తు స్వభావంలోకి రూపాంతరం చెందేవారిగా ఉంటాం. అయితే ఈ క్రమములో జరిగే యుద్ధం ఏంటి అంటే, ఇంట్లో వాళ్ళు మనల్ని దూరం పెడతారు, ఇంట్లో వాళ్ళే మనల్ని విమర్శిస్తారు, ఇంట్లో వాళ్ళే మన మాటకు విలువివ్వరు. ఈ పోరాటము ప్రతి ఒక్క క్రీస్తుని నమ్ముకున్న సహోదరుల ఇంట్లో కామన్. అయితే వాక్యం ఏం సెలవిస్తుంది అంటే ఈ వాక్యం చేత మనల్ని మనము సపోర్ట్ చేసుకుంటున్నామని కాదు. చూడండి, కీర్తనల గ్రంథము 143 కీర్తనలో 2వ వచనం, నీ సేవకునితో వ్యాజ్యమాడకము, సజీవులలో ఒకడను నీ సన్నిధిన నీతిమంతుడిగా ఎంచబడడు. ఇక్కడ కీర్తనాకారుడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభువా నీ సేవకునితో వ్యాజ్యమాడకయ్యా, ఎందుకంటే నీ దృష్టిలో ఏ ఒక్కడూ నీతిమంతుడు కాడు, మేము నిలవలేము అని చెప్పి ఆయన బ్రతిమాలుతూ ఉన్నాడు. అంతేకాకుండా యోహాను సువార్తలో 4వ అధ్యాయము 44లో ఇక్కడ యోహాను చెప్తా ఉన్నాడు, చూడండి, ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చెను. ఎందుకు? యేసుక్రీస్తు వారిని ఆయన పుట్టినటువంటి బెత్లెహేములోనే అంగీకరించలేదు, నజరేతులో కూడాను అంగీకరించలేదు. నజరేతులో ఏమన్నారు? నజరేతు నుండి ఏదైనా మంచిది వచ్చునా అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మంచి కార్యములు చేస్తూ ఉంటే, సత్క్రియలు చేస్తూ ఉంటే, ఆశ్చర్య కార్యములు చేస్తూ ఉంటే, నజరేతు అనేది ఒక దోపిడీదారులు, అన్యాయస్తులు ఉన్న ప్రదేశం కదా, అక్కడి నుంచి యేసుక్రీస్తు ఎలా వస్తాడు, ప్రవక్త ఎలా వస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఆ అన్యాయస్తుల్లో ఒకటిగాను
తాను ఎంచబడును కాబట్టి ఆ వాక్యం నెరవేర్పు నిమిత్తం ఆయన నజరేతులో ఉండాల్సి వచ్చింది, నజరేయుడిగా పిలవబడాల్సి వచ్చింది. అది అంతేకాకుండా తిమోతిలకు పత్రిక రాస్తూ పౌలు గారు చెప్తా ఉన్నారు చూడండి, ఒక్క వ్యక్తి క్రీస్తులో లేదా క్రీస్తు సేవలో ఉండాలంటే అతను ఏ స్వభావం కలిగి ఉండాలి, ఏ లక్షణాలు కలిగి ఉండాలి అనేసి అంటే మద్యపానీయు కాకూడదు, కొట్టువాడు, ఎవరిని కొట్టడం తిట్టడం చేయకూడదు, మాటలతో కొట్టడం చేయకూడదు, సాత్వికుడును, అంటే అన్నిటి విషయాల్లో కూడాను కూల్గా స్పందించేవాడు, జగడమాడని వాడును, ఏ ఒక్కరితో గొడవలు పెట్టుకోకుండా ప్రతిదాన్ని గొడవలు తీయకుండా కాంప్రమైజ్ అయ్యి సర్లే అనుకుంటూ ముందుకు పోయేవాడు అయి ఉండాలి. అంతేకాకుండా ధనాపేక్ష లేనివాడునై, ఇక్కడ దొరికిపోం అందరం. ధనాపేక్ష సంపాదించడం తప్పు కాదు, సంపాదనే జీవితంగా భావిస్తూ దాని మీదే ఆశ పెట్టుకొని దేవుని స్థానానికి డబ్బును పెట్టే వాళ్ళంతా కూడా ధనాపేక్ష కలిగిన వారే. అలా ఉండకూడదు. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనొచ్చు. పిల్లలు తండ్రి మాట వినేవారిగా ఉండాలి, తల్లి మాటలు వినేవారిగా ఉండాలి. అలా వినకుండా చెప్పావులే, నేను విన్ను, నేను రాను, నేను చెయ్యను, నేను ఎందుకు చేయాలి అని ఎదురాడేవారిగా ఎవరైతే ఉంటారో వారు తన పిల్లలను స్వాధీనపరుచుకున్నవారు కాదు. కాబట్టి పిల్లలను కూడా ఏలువారిగా స్వాధీనపరుచుకున్నవారిగా ఉండాలి. తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. తన ఇంటి వారిని బాగుగా ఏలాలి అనేసి అంటే భయపెడితే కుదరదు, అలా అని చెప్పేసి లాలన చేస్తే కుదరదు. మరి ఏ విధంగా ఏలుబడి చేయొచ్చు? వాక్యమే ఆధారం. మొదట మన ప్రవర్తన అనేది వాక్యానుసారంగా ఉంటూ ఖచ్చితంగా పాటించాలి. ఏ మాట అంటే ఆ మాట నిలబడాలి, ఏ టైం అంటే ఆ టైంకి రావాలి, ఆ టైంకి లేవాలి, ఆ టైంకి నువ్వు చెయ్యాలి, ఆ టైంకి నువ్వు తేవాలి. మాట అంటే మాట మీద నిలబడాలి. దానికోసము నువ్వు ఆర్థికంగా పరిపుష్టుడై ఉండాలి, ఆత్మీయంగా నువ్వు సంపూర్ణుడై ఉండాలి. అలా ఉన్నప్పుడు నీ కుటుంబం నీకు లోబడుతుంది. ఒకవేళ అలా నువ్వు లేకపోయినప్పటికి కూడాను నీ కుటుంబం నీకు విలువిచ్చేదిగా, విలువ ఇవ్వాల్సిన వారిగా ఉండాలి. ఎందుకు? వాళ్ళను వాక్యానుసారంగా పెంచినట్లయితే, వాళ్ళని మందిరానికి తీసుకెళ్తే, వాక్యం చేత వాళ్ళు పట్టబడితే అది సాధ్యము. ఒకవేళ ప్రతి కుటుంబంలో ఉన్నట్లుగానే భర్త ఆత్మీయంగా బలంగా ఉంటే భార్య బలహీనంగా ఉంటుంది. ఆమె చర్చకు రాకపోవడము, వాక్యం వినకపోవడము, అంత దేవుని మీద ఆధారపడకపోవడము జరుగుతుంది. భార్య క్రీస్తులో స్ట్రాంగ్గా ఉన్నట్లయితే భర్త చెడు అలవాట్లు లోనవ్వడము, లేదంటే పట్టించుకోకపోవడము, లేదంటే నువ్వు వెళ్ళే నేను అది వస్తాను అని చెప్పడము అలా జరుగుతూ ఉంది. ప్రతి కుటుంబంలో కూడా ప్రతి కుటుంబంలో కూడా జరిగే పోరాటమే. ఒకవేళ భార్య ఆత్మీయురాలు కనిపించినా సందర్భాల్లో భర్తకు ఎదురెళ్ళే స్త్రీగా ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో భర్త ఆత్మీయుడిగా ఉన్నా తనకున్న బలహీనతల వలన, తనకున్న కొన్ని స్నేహితుల ప్రభావం వలన, పెరిగిన వాతావరణం ప్రభావంలో తాను వారికి న్యాయం చేయలేక, వారి మాటని నిలబెట్టుకోలేక తాను తప్పిపోతూ ఉంటాడు. ఆ పరిస్థితిలో భార్య సహకరించదు. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్క ఇంట్లో ఉండే పోరాటమైంది. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు క్రీస్తువాడు అవుతావో నీ చుట్టూ ఉన్నవారు నీకు వ్యతిరేకులుగా మారిపోతారు. అది మంచిగా ఉండొచ్చు, చెడుగా ఉండొచ్చు. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి, పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగా ఏలువారిని ఉండవలెను. కాబట్టి మన ప్రయత్నమైతే వాక్యం చెబుతున్నట్టుగా చేయాలి. అందుకు లోపం లేకుండా చూసుకోవాలి. అందుకు దేవుని కృప మీద ఆధారపడాలి. దట్స్ ఇట్. దేవుని కృప లేనిదే మనం ఏమీ చేయలేము, అలా ముందుకు కొనసాగలేము. కాబట్టి ప్రియ సహోదరులారా, క్రీస్తు నెరిగిన మనము మరి మన కుటుంబాన్ని కూడాను సంతోషంగా చూసుకోవాలి అనేసంటే, వారు క్రీస్తుకు అంగీకారయోగ్యంగా ఉండాలి అనేసంటే మనము ప్రార్థనాపూర్వకంగా మనలో మార్పు చూపించేవారిగా మనం మొదట దేవునికి, తర్వాత కుటుంబానికి, తర్వాతే సంఘానికో సమాజానికో ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉన్నప్పుడు ఈ యొక్క మార్పుని, ఈ యొక్క ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం చూడగలం. కాబట్టి ప్రియ సహోదరులారా, అలా ఉండడానికి దేవుని కృప కొరకు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమికులైన తండ్రి, ఘనుడగు కూడా స్తోత్రములు, జీవంగల దేవ స్తోత్రములు. ఈ సమయం అందు ప్రభువా, నీ యొక్క బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడిన విధానం బట్టి వందనాలు. విత్తన వాక్యాన్ని బట్టి నాయన మా యొక్క హృదయం నీరు కట్టి ఫలింప చేయమని ఎదురు చూస్తూ ప్రభువా, మీ కొరకు
మీ యొక్క కృప కొరకు కనిపెడుతూ ముందుకు సాగేవారిగా, ప్రభా మా కుటుంబం మాకు లోబడేవారిగా, మాట వినేవారిగా, భార్య భర్తను గౌరవించే స్త్రీగా, భర్త భార్యను ప్రేమించే పురుషుడిగా, పిల్లలు తల్లిదండ్రులను గౌరవించేవారిగా, తల్లిదండ్రులు పిల్లల యొక్క ప్రతి బాధ్యతను శక్తిలోపం లేకుండా నెరవేర్చేవారిగా, కుటుంబం క్రీస్తు కొరకు నిలబడేవారిగా ఉండుటకు సహాయము దయచేయమని, అటు రీతిగా ముందు కొనసాగుటకు కృప చూపించమని, వాక్యమే ఆధారంగా జీవిస్తూ ప్రతికూల పరిస్థితిని కూడా ప్రభువా అనుకూలంగా మార్చుటకు మీ కృప మీద ఆధారపడే ధన్యకరమైన జీవితం మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు నామం పేరిట ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.